నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. జైనూర్ మహిళ మీద జరిగిన రేప్ ఇన్సిడెంట్ కానీ అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. లోపల విక్టిమ్ని కలిసి వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి, అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది అని కూడా తెలుసుకుందాం. అన్న, లోపలికి వెళ్ళి వచ్చిర్రు, అసలు పరిస్థితి ఎలా ఉంది, మహిళ పరిస్థితి, అసలు ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా? ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ మహిళ వెంటిలేటర్ పైన ఉంది. నిన్న కూడా ప్లాస్టిక్ సర్జరీ చేశారంట. నేను వెళ్ళాను, ఆ మహిళను చూశాను. దీనావస్థ స్థితిలో ఉంది. అంటే ట్రీట్మెంట్ వైజ్గా బాగానే చేస్తున్నారు. ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా మేడం కూడా చెప్పారు, ట్రీట్మెంట్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేము, బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ తోటి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. వీడి అవస్థ అయితే ఘోరంగా ఉంది. వెంటిలేటర్ పైన ఉంది. మరి నాకు తెలిసి ఇవాళ ఈవినింగ్ కల్లా లేకపోతే రేపు మార్నింగ్ వరకు వెంటిలేటర్ తీస్తారేమో. ఎడిమా అంటే కొంచెం స్వెల్లింగ్స్ ఉన్నాయంట లోపల. అదైతే శోచనీయమైన సంఘటన. వాడు మానవుడు కాడు, వాడు మృగం. ఎవడైతే దాడి చేసారో ముఖం మొత్తం బ్లాస్ట్ చేయడం జరిగింది. సో లైంగిక దాడి జరిగిందని మరి అందరు అంటున్నారు. మరి ఆ కోణంలో పోలీసు వాళ్ళు మరి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అబ్బాయి కూడా అన్నాడు లైంగిక దాడి జరిగిందని వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు ఏమో, గవర్నమెంట్ ఏమో మరి లైంగిక దాడి జరగలేదంటారు. మరి దీనిపై గట్టిగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మినిస్టర్ సీతక్క కూడా వచ్చారు, మరి ఆవిడ కూడా లైంగిక దాడి జరగలేదని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న ఆమె వచ్చి చెక్కులు ఇచ్చిన పరిస్థితి మరి వీళ్ళకి, అంటే ఎందుకు చెక్కులు ఇచ్చారంటే ఇది వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మరి దీన్ని ఎట్లా? ఇప్పుడు లైంగిక దాడి అనేది వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. లైంగిక దాడికి ప్రయత్నం చేశారని వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. అంటే రేప్ అయింది అన్నట్టు కాకుండా ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరి ఇంకా ఆమె కోమాలోకి వెళ్ళి బయటికి వస్తేనే, ఆమె వెంటిలేటర్ నుంచి బయటకు వస్తేనే ఆమె చెప్పగలగాలి. ఆమె జాబ్స్ వీస్ అంతా ప్రాబ్లమేటిక్ ఉంది అని టేక్స్ లాట్ ఆఫ్ టైం. మరి చూడాలి ఎట్లా ఉంటుందో. ఏదున్నా సరే రాష్ట్ర ప్రభుత్వము దీనిపై గట్టి దర్యాప్తు చేయాలి. చేసి ఎవరైతే నిందితున్నారో వాడికి FTCల ద్వారా కేసులు తొందరగా ముగింపు చేసి ఇట్లాంటి వారికి ఉరిశిక్ష చేయాల్సిందిగా నేను జ్యుడిషియర్ని దీన్ని కూడా డైవర్ట్ చేసి హిందూ ముస్లిం మధ్యలో చిచ్చు అని చెప్పి ఈ డైవర్షన్లు జరుగుతున్నాయి. మరి ప్రధానంగా దీనికి ఏం చెప్తారు? హిందూ ముస్లిం అంటే ఓవైసీ ఎంటర్ అయితేనే జరిగింది. మెయిన్ యూజ్లెస్ వేలో ఒక మహిళపై ఇంత దారుణానికి పాల్పడ్డ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ, అక్కడ ఎవరు సపోర్ట్ చేసినా ఆడ హిందూ ముస్లిం కాదు, సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ అధ్యక్షుడివి, నువ్వు ఎన్ని టర్మ్స్ ఎంపీవి, సిగ్గు లేకుండా మా వాళ్ళని కాపాడు, మా వాళ్ళని కాపాడు, మా వాళ్ళ షాపులను ధ్వంసంలో అవుతున్నాయి అది అని చెప్తున్నారు. దాడికి పాల్పడ్డోళ్ళు నీ వాళ్ళైనంత మాత్రాన, నీ వర్గానికి చెందిన వాళ్ళైనంత మాత్రం నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవైసీ సిగ్గు తెచ్చుకో. ఇప్పటివరకు మరి ఓవైసీ కూడా రాలే. ఎవరైనా ఒక మానవ దృక్పథంతో రావాల్సిన అవసరం ఉంది కదా. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అయితే ఎవరైనా రావాలి కదా, ఇక్కడ వచ్చి చూడాలి కదా. మరి ఇలా నీ పార్లమెంట్కి సంబంధించిన ఏరియాలో ఒక మహిళ అవస్థ పడుతుంటే వచ్చి నువ్వు పరామర్శించాల్సింది పోయి ఉల్టా వాళ్ళపై దాడి చేసిన వాళ్ళపైన నువ్వు సమర్థిస్తూ, దాడి చేసిన వాళ్ళని సమర్థిస్తూ, మా వాళ్ళపై జాగ్రత్త చూసుకోండి, కేసులు కాకుండా చూసుకోండి అంటే మీరే దాడి చేస్తారు. వాళ్ళకి సపోర్ట్గా నువ్వు వత్తాసు పలుకుతున్నావు అంటే ఇక నీకు ఎంత సిగ్గు, శరం, లజ్జ ఉందో మరి ఆలోచించాల్సిన అవసరం. రాజకీయ పరంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు చూస్తున్న విధానం? నేనైతే ఇప్పుడు అక్కడ చూసిన విక్టిమ్ని చూడడం జరిగింది. మరి దీనిలో వాళ్ళకు వచ్చే బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. రాజకీయ పరంగా మరి సున్నితమైన అంశం కాబట్టి మరి ఏమవుతుందో తెలియదు. ఏదైనా సరే ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు గట్టిగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ బాధ్యతలకి అండగా బీజేపీ పార్టీ ఉంటుంది, అండగా ధర్మరక్ష ఉంటుంది, అండగా చీకుటి ప్రవీణ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.